మేడం మీకు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ మీ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది? నేను ఫస్ట్ వేరే చోటుకి వెళ్ళాను మేడం, శివ డ్రైవింగ్ స్కూల్ అని గూగుల్ సెర్చ్ చేసి వెళ్ళాను. ఓకే. నాకు స్కూటీ ఎక్కాలన్నా భయమే, బండి చూస్తేనే నేను భయపడిపోయేదాన్ని. కానీ ఆ 4 days బాగానే ఉంది, చేసాము. తర్వాత ట్రాఫిక్లోకి వెళ్ళాలి అది ఇది అని అన్నారు. టైమింగ్స్ సెట్ అవ్వలేదు, నా డ్యూటీ టైమింగ్స్ ఇదే అని చెప్పాము. ఇంటికి వచ్చి నేర్పిస్తామన్నారు. నేర్పించాక గ్రౌండ్ అన్నారు, అక్కడ అన్నారు, ఇక్కడ అన్నారు. టైం చాలా వేస్ట్ అయింది, నాకు కొంచెం ఇరిటేట్ అనిపించింది. ఇక గుంటూరు గ్రౌండ్ దగ్గరికి రమ్మన్నారు. అక్కడికి వెళ్తే నేను లోపల ఉన్నాను, నువ్వేంటి ఫోన్లు అది ఇది ఎలా పడితే అలా మాట్లాడారా సారు. నాకు ఆ టాకింగ్ అస్సలు నచ్చలేదు. నేను వెంటనే గూగుల్ సెర్చ్ చేస్తే ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది లేడీస్ సపోర్టింగ్ ఉంది, అవన్నీ నెట్లో చూశాను. చూసి కాల్ చేసిన వెంటనే ఆ డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు మీరు ఎందుకు నెట్ సెర్చ్ చేశారు, మళ్ళీ ఎందుకు వేరే చోటకి స్కూటీ కొనుక్కోండి, మీకు బాగా వస్తుంది, వెళ్ళిపోగలరు అన్నారు. కానీ నాకు అంత కాన్ఫిడెంట్ రాలేదు. నాకు తెలుసు నేను ఒక టీచింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నా డ్రాబ్యాక్స్ అనేది నాకు తెలుస్తాయి. కానీ సార్ ఏమన్నారంటే నేను ఇలా ప్రాబ్లం ఫేస్ చేశాను సార్ అన్నాను. ఇక్కడ మీరు ముందు మాది నెట్ సెర్చ్ చేశారా, ఆ వీడియోస్ అవన్నీ చూసారా అని అన్నారు. సరే సార్ అన్న. సార్ టాకింగ్ ఈజ్ వెరీ నైస్లీ, రిసీవింగ్ ఆల్సో వెరీ గుడ్, ది బెస్ట్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్. లేడీస్కి అయితే ది బెస్ట్ మేడం. మీరు ఇక్కడ అంటే నాతో పాటు సార్ వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ మీరు ఏదైనా ఇబ్బంది పడ్డారా? ఏమీ లేదు, సారు కూడా చెప్పడం ఇన్స్ట్రక్షన్స్ లేడీస్ పట్ల తను నడుచుకున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది. మేడం ఉన్నారు ఇక్కడ, ప్రియా మేడం వస్తున్నారండి, మీకు మొత్తం నేర్పిస్తారన్నారు. ఇలా నేను ఇలా చీటింగ్ అయిపోయానండి అని అన్నాను. మీరు ఫీజు కూడా ఇవ్వద్దు, ఒక 3 to 4 days నచ్చాకే పే చేయమన్నారు. కానీ ఇక్కడికి వచ్చాను, ఫీజు అందరు లేడీస్ ఉండేసరికి నాకు కొంచెం డేర్ వచ్చి ఫియర్ పోయి కాన్ఫిడెంట్ లెవెల్స్. ఎవరైనా ఇక్కడ డ్రైవింగ్ రాక వెళ్ళడం కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది పడటం కానీ, ఒక క్లాస్లో 40 మంది ఉన్నప్పుడు టీచర్ 40 మందికి ఎలా చూడాలో, ఎలా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి సపోర్టింగ్ ఎలా ఉన్నారు అంటే ది బెస్ట్, ది ర్యాంక్ హోల్డర్స్, స్లోలర్స్ అలా ఉంటారు. ఫియర్ అనేది పోయి ఎంకరేజ్ చేసి మంచిగా సపోర్టింగ్, రిసీవింగ్, టాకింగ్ నాకు అన్నీ బాగా నచ్చినాయి. సార్ కూడా బాగున్నారు. ఇక్కడ అంకుల్ కూడా చాలా బాగా రోడ్ మీద పట్ల కూడా అసలు జస్ట్ ఇంత కూడా టచ్ చేయకుండా తీసుకెళ్లారు. అది నాకు బాగా నచ్చింది మేడం. అంకుల్ కానీ సార్ని నేనే కూర్చోమన్నాను. ఫస్ట్ లో నేను భయపడాను, అసలు నేను బండ్లే కూడా ఎక్కను, మా తమ్ముడు బండే ఎక్కేదాన్ని. ఇంకా తర్వాత వాళ్ళు కూడా పెద్దోళ్ళు అయిపోయారులే, ఎందుకు మనం ఆడపిల్లలమని నేను బండి కూడా అవాయిడ్ చేసేసాను. కానీ సార్ నేనే కూర్చోమన్నాను. నేను కూర్చోమన్నాను. అసలు సార్ కూర్చున్న ఫీలింగ్ నాకు తెలియలేదు. మీరు బాగా నడుపుతున్నారు, ఇన్స్ట్రక్షన్స్ కానీ వెరీ గుడ్ మా అమ్మ అంటారు. అది నాకు సార్లో గుడ్ క్వాలిటీస్ నచ్చాయి. అంకుల్ కూడా చాలా బాగా ఉంది రిసీవింగ్ కానీ, వాళ్ళ సొంత పిల్లలకి ఎలా నేర్పిస్తారో అలా నేర్పిస్తున్నారు. బెస్ట్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ మేడం. కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ది బెస్ట్ అంటే ఇప్పుడు మేము ఎలా ఉండిద్ది అంటే వేరే డ్రైవింగ్ స్కూల్ వాళ్ళ గురించి నెగిటివ్గా చెప్పి మీ చేత వీడియో చేపించినట్టు ఉండిద్ది కదా, అలా మేడం నేను ఫేస్ చేశాను. తను మాట్లాడేవన్నీ చాలా ఇనిషియేటివ్గా ఉన్నాయి, నాకు నచ్చలేదు. టాకింగ్ వే నాకు నచ్చాలి. నేను ఈవెన్ ఏంటంటే ఉద్యోగం చేసే చోట కూడా నాకు బాస్ టాకింగ్, రిసీవింగ్ నచ్చితేనే ఉన్నాను. నేను చాలా చోట్ల జాబ్ మానేసి బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అబద్ధం ఎందుకు అడాలి? నేను చాలా నేను ఎవరిని హర్ట్ చేయను. నా సర్కిల్, నా సరౌండింగ్స్ కూడా నేను అలానే చూసుకుంటాను. తను బాగానే చెప్పారు, కాదనట్లేదు. నాకు ఆ టాకింగ్ వే, ర్యాష్ టాకింగ్ వే నాకు నచ్చలేదు. ఇక్కడ కంఫర్ట్గా నేర్చుకోవచ్చు అంటారా? నేర్చుకోవచ్చు. ది బెస్ట్ ప్రియా మేడం కానీ, సార్ కృష్ణమోహన్ సార్ కానీ, అంకుల్ కానీ చాలా బాగుంది. ఇక్కడ లేడీస్కి మాత్రం చాలా బెస్ట్. నేను ఇంకా కార్ ఫ్యూచర్లో నేర్చుకోవాలనుకుంటే నేను ఇక్కడికే వస్తాను, సార్ దగ్గరే నేర్చుకుంటాను. ఎందుకంటే ఆడపిల్లలు ఈ రోజుల్లో కొంచెం సేపు బయటకు వెళ్ళి రావాలన్నా పేరెంట్స్ భయపడుతున్నారు, లేడీస్ ఈవెన్ భయపడుతున్నారు. కానీ సారు సొంత బ్రదర్. ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నారు. సపోర్టింగ్ కానీ, రిసీవింగ్ కానీ, టాకింగ్ కానీ నాకు బాగా నచ్చింది మేడం. ఓకే మేడం, కంఫర్ట్ గా నేర్చుకోవచ్చు అంటారు. ది బెస్ట్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్. ఓకే మేడం, మీరు రోడ్ మీద నడిపొచ్చారుగా ఈ రోజు? 2 days. ఓకే, ఒకసారి మీరు కూడా ఇక్కడ డ్రైవ్ చేసి చూపించండి. ఇక్కడ ఎలా డ్రైవ్ చేస్తున్నారు, మీ డ్రైవింగ్ ఎలా అనేది మా వీడియోలో చూస్తారు. ఒకసారి మీరు ఒక 2 రౌండ్స్ వేస్తే ఈ వీడియోలో చూస్తారు వీళ్ళు.
హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. అంటే మేము వేరే డ్రైవింగ్ స్కూల్ వాళ్ళని చేయాలని కాదండి. నేను మేడంకి చెప్తూనే ఉన్నాను, మేడం వద్దండి చెప్పొద్దు, లేకపోతే ఒక డ్రైవింగ్ స్కూల్ అని మెన్షన్ చేసి చెప్పండి అంటే మేడం కాదండి, తెలియాలి మంచి ఎంత బాగా వెళ్తుందో, నెగిటివ్ కూడా ఉన్న నేను ఫేస్ చేసిన ప్రాబ్లం కూడా చెప్పాలనే ఉద్దేశంతో చెప్పారు. నేను ఒకళ్ళ గురించి అలా చెప్పాలని కాదు. చూడండి టర్నింగ్స్ కూడా ఎంత చక్కగా తిప్పుతున్నారో. మేడం 2 days రోడ్ మీద కూడా నేర్చుకొని వెళ్తున్నారు. అలా అని మనం అందరినీ రోడ్ మీదకి తీసుకెళ్తాను అని నేను చెప్పను. మీ డ్రైవింగ్ మీది 100% డ్రైవింగ్ గ్రౌండ్ లెవెల్ అనేది కంప్లీట్గా నేర్చుకున్నారు, ఇంకా వీళ్ళు రోడ్డు మీదకి వెళ్ళినా ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళని మేము ఖచ్చితంగా రోడ్ మీద తీసుకెళ్ళి చూపిస్తాము. ఎవరిని వదలము. మా దగ్గర డ్రైవింగ్ అనేది ఎవరు నేర్చుకోకుండా వెళ్ళరు. కొంచెం పెద్దవాళ్ళు అయితే కొంచెం టైం పడుతుంది, మిగతా వాళ్ళందరికీ యాస్టీస్గా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఆర్కే డ్రైవింగ్ స్కూల్. మీకు హాస్టల్ ఫెసిలిటీ ఉంది, లేడీస్కి చాలా కంఫర్ట్గా ఇబ్బంది లేకుండా నేర్చుకోవచ్చు. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. ఇంకొకటి ఏంటంటే ఏ డ్రైవింగ్ స్కూల్ అనేది, మా డ్రైవింగ్ స్కూల్ అయితే ఎవరికి కూడా వెనకాల వెక్కి, డ్రైవింగ్ స్కూల్ అంటేనే వెనకాల వెక్కి నేర్పించడం అనేది ఉండదండి. అది మీరు ఆలోచించుకోండి. ఇక్కడికి వచ్చాక ఏంటి వెనకాల ఎక్కి నేర్పించట్లేదని ఫీల్ అవుతారు. మనం వెనకాల ఎక్కి నేర్పించామా లేదా అనేది కాదు, మీకు డ్రైవింగ్ నేర్చుకొని వెళ్ళారా లేదా. డ్రైవింగ్ అయితే కంపల్సరీ వస్తుంది, కాకపోతే ఏంటంటే ఇంట్లో వాళ్ళలాగా వెనకాల ఎక్కి నేర్పించడం అనేది డ్రైవింగ్ స్కూల్స్లో అనేది ఉండదు మేడం. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. థ్యాంక్ యూ.